సాధారణంగా ఈ వర్టిగో అంటే కళ్ళు తిరుగుతాం ఈ సమస్య ఉన్న వాళ్ళకి చాలా రకాల టాబ్లెట్స్ ప్రిస్క్రిప్షన్ చేస్తూ ఉంటాము. సో టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు. కానీ వాటిలలో కొంతమంది పేషెంట్ ఏంటంటే, సార్ మీరు లేవగానే కళ్ళు తిరగటం ఎక్కువ అవుతుంది, పడుకున్నప్పుడు అటు తిరగని నుంచి ఇటు తిరగగానే కళ్ళు తిరగటం అనేది ఎక్కువ అవుతుందని చెప్తుంటారు. సో దీనికి కారణం అంటే మీరు సడన్గా ఏదైనా మూవ్మెంట్ చేసినప్పుడు, అంటే మీ యొక్క బాడీ పొజిషన్ చేంజ్ అయినప్పుడు, పడుకున్న ప్రదేశం నుంచి కూర్చోవటం కానీ, కూర్చున్న పొజిషన్ నుంచి నించోవటం కానీ, నించున్న నుంచి నడవటం కానీ, ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్గా చేస్తే కళ్ళు తిరగటం అనేది ఎక్కువ జరుగుతుంది. సో దీన్ని ప్రివెంట్ చేయాలంటే, ఈ కళ్ళు తిరగటం అనేది రాకుండా మీరు జాగ్రత్త పడాలంటే కొన్ని టిప్స్ అనేది ఇప్పుడు చెప్తాను. సో ఎప్పుడైనా మీరు పడుకున్న పొజిషన్ నుంచి సపోజ్ ఎవరో బెల్ కొట్టారు, సో బెల్ తీయడానికి మీరు లేచి వెళ్ళాలనుకున్నప్పుడు, మీరు బెడ్ మీద నుంచి లెగిచేటప్పుడు బెడ్ అంచున కూర్చొని 1 నుంచి 60 నంబర్లు మీరు లెక్క పెట్టి 60 నంబర్లు చదివిన తర్వాత మాత్రమే మీరు బెడ్ దిగి నించోవాలి. సో బెడ్ దిగి నించోగానే ఇమ్మీడియట్గా నడవకూడదు. సో అక్కడ కూడా ఒక 30 నంబర్స్ చదివి, అంటే 30 సెకండ్స్ ఆగి మీరు నడవాలి. ఇలా నడిచేటప్పుడు మీకు పడిపోయే అవకాశం చాలా వరకు తగ్గుతుంది. కళ్ళు తిరిగి తూలిడే అవకాశం కూడా చాలా వరకు కంట్రోల్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం మీరు కుర్చీలో చాలాసేపు కూర్చున్నారు, అంటే 1-2 గంటలు కూర్చున్నారు, సడన్గా మీరు లెగవాలనుకుంటున్నారు. సో అలా లెగవాలన్నప్పుడు ఎలా లెగవాలంటే, కుర్చీని పట్టుకొని అదే స్థానంలో నించొని వెంటనే నడవకూడదు. నించొని మళ్ళీ ఒక 30 నెంబర్స్ చదివి, అంటే 30 సెకండ్ల వరకు వెయిట్ చేసి తర్వాత మాత్రమే నడవాలి. ఇలా నడవటం వలన ఏమవుతుందంటే, ఆ టైం గ్యాప్, అంటే మీరు చెప్తున్న 30 సెకండ్లు కానీ 60 సెకండ్లు కానీ, ఈ టైంలో ఏమవుతుందంటే మీ మెదడుకి మీ యొక్క పొజిషన్ చేంజ్ అవుతుందని అర్థమయ్యడానికి అంత సమయం పడుతుంది. అంతేకాకుండా ఆ 30 సెకండ్స్లో కానీ 60 సెకండ్స్లో కానీ మీ మెదడుకి బ్లడ్ ఫ్లో అనేది పూర్తిగా అందుతుంది. రక్తనాళాల వాల్స్ కొలెస్ట్రాల్తో అట్లా నిండి ఉన్నా కానీ, అడ్వాన్స్డ్ ఎథెరోస్క్లెరోసిస్ ఉన్న వాళ్ళకి కానీ ఇటువంటి సమస్య అనేది రావచ్చు.